ఓకే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు నేను మరొక అంశాన్ని మీ ముందుకు ఉంచాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఇటీవల కాలంలో మన దేశంలో గవర్నర్ వ్యవస్థ అనేది చాలా వివాదాస్పదంగా వ్యవహరించబడుతుంది. అసలు గవర్నర్ ఎవరు? గవర్నర్ నియామకాన్ని ఎవరు నిర్ణయిస్తారు? గవర్నర్‌కు ఉన్నటువంటి అధికారాలేంటి అనేది తెలుసుకుందాం. దాంతో పాటుగా మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి మీద అభియోగాలు వచ్చినప్పుడు గవర్నర్ ఆ రాష్ట్ర గవర్నర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతిచ్చాడు. అసలు గవర్నర్‌కు ప్రాసిక్యూషన్ ముఖ్యమంత్రి మీద ఆహ్, చేసే రైట్ ఉందా? లేదా? అనే విషయాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. గవర్నర్ వ్యవస్థను భారత రాజ్యాంగ చట్టం 1935 నుంచి తీసుకున్నాం. కానీ గవర్నర్ నియామకాన్ని మాత్రం కెనడా దేశ రాజ్యాంగం నుంచి గ్రహించినాం. ప్రతి రాష్ట్రానికి గవర్నర్ అవసరమే అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 153వ అధికరణ మనకు తెలియజేస్తుంది. గవర్నర్ ఆ రాష్ట్ర ప్రథమ పౌరుడని మనందరికీ తెలుసు. 154వ అధికరణ ప్రకారం రాష్ట్రానికి కార్యనిర్వహణాధికారి గవర్నరే అని మనందరికీ కూడా తెలుసు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు భారత రాష్ట్రపతి అన్ని రాష్ట్రాల గవర్నర్లను నియామకం చేస్తాడు 155వ ఆర్టికల్ ప్రకారం. ఇక్కడ మనమందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, భారత రాష్ట్రపతి ఎన్నిక అని తెలుసు, అంటే పరోక్ష పద్ధతుల ద్వారా ఎన్నుకుంటాం. కానీ గవర్నర్ మాత్రము కేంద్ర ప్రభుత్వ సూచన మేరకే నియామకం జరుగుతుంది. ఇక్కడ మనం ఇది గమనించాల్సిన విషయం, చాలా ఇంపార్టెంట్ కూడా. ఇక 157వ అధికరణ ప్రకారము గవర్నర్ నియామకానికి కావాల్సిన అర్హతలు భారతీయుడై ఉండాలి, 35 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకే, ఎలాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లాభదాయకమైనటువంటి పదవిలో ఉండరాదు. ఎలాంటి కేంద్ర పార్లమెంటుకు కానీ శాసన సభ్యత్వం కానీ పొంది ఉండరాదు. ఒకవేళ ఎమ్మెల్యేనో ఎంపీనో లేదంటే రాజ్యసభ మెంబరు అయినా కూడా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేసే నాటికి అతని పదవి ఆటోమేటిక్గా రద్దయిపోతుంది. ఓకే, 158వ ఆర్టికల్ ప్రకారం గవర్నర్కి జీతభత్యాలు అనేది మనకు అతనికి పొందేందుకు అర్హత ఉంది. దీంతో పాటుగా గవర్నర్ ఒక రాష్ట్రానికంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా వ్యవహరించే అధికరణ ఉంది. 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 1958 ద్వారా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్ట ప్రకారము మనం గవర్నరు ఒక రాష్ట్రానికంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా వ్యవహరించవచ్చు. ఇకపోతే గవర్నర్కి 4 రకాలైనటువంటి అధికారాలు ఉన్నాయి. 1 కార్యనిర్వహణ అధికారాలు, 2 శాసన సంబంధమైనటువంటి అధికారాలు, 3 ఆర్థిక పరమైనటువంటి అధికారాలు, 4 న్యాయపరమైనటువంటి అధికారాలు. ఇవన్నీ నిర్ణయిస్తాడు. ఇక్కడ మనము ఇంతవరకు డిస్కషన్ చేసుకున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అభియోగాలు వచ్చినప్పుడు ప్రాసిక్యూషన్ చేసే అథారిటీ గవర్నర్కు ఉందా అనేది క్వశ్చన్. ఇక్కడ అంటే భారత రాజ్యాంగంలోని 163వ ఆర్టికల్ ప్రకారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కొంతమంది మినిస్టర్సు ఒక తీర్మానం ద్వారా గవర్నర్కు ఎప్పుడైతే ఒక లెటర్ ద్వారా ఇతని ముఖ్యమంత్రి మీద ఇట్లా అవినీతి ఆరోపణలు వచ్చినాయని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు ఇమీడియట్గా గవర్నరు తన పవర్స్ ద్వారా 163వ ఆర్టికల్ ద్వారా అతని మీద ప్రాసిక్యూషన్కి అనుమతించవచ్చు. ఇంకా ఒక ప్రైవేట్ వ్యక్తి
ఒక ప్రైవేట్ వ్యక్తి ముఖ్యమంత్రి మీద అవినీతి ఆరోపణలు చేసినప్పుడు అతని దగ్గర పర్టిక్యులర్ ఎవిడెన్స్ ఉండాలి. ఉన్నప్పుడు అవి తీసుకొచ్చి గవర్నర్‌కి ఇస్తే గవర్నర్ దాన్ని న్యాయ పరిశీలన చేసి అతని మీద ప్రాసిక్యూషన్‌కు అనుమతించవచ్చు. ఇక్కడ ఆవిడ గమనించాల్సిన విషయం ఏందంటే, ఒక పర్టిక్యులర్ పర్సన్ అంటే ప్రైవేట్ వ్యక్తి ముఖ్యమంత్రి మీద అభియోగాలు చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి బలమైన ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి అధిపతి కాబట్టి అంత ఈజీగా కూడా ఇయ్యడానికి ఆస్కారం లేదు. ఇకపోతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం సెక్షన్ 8 మరియు 125A ఈ 2 కూడా ఈ 2 ప్రకారం కూడా అంటే గవర్నరు ఏదైనా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రాసిక్యూషన్‌కి అనుమతించవచ్చు. ఇంకా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ 1988 ప్రకారం కూడా అతని మీద విచారణ జరిపించే అధికారము గవర్నర్‌కు ఉంది. ఇంకా కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 218 ప్రకారం మరియు దాన్నే మనము సిఆర్పిసి 197 అని కూడా అంటున్నాం. దీని ప్రకారం కూడా గవర్నరు అతని మీద ప్రాసిక్యూషన్‌కి అనుమతించవచ్చు. గవర్నర్ వ్యవస్థ అనేది ఇటీవల కాలంలో చాలా వివాదాస్పదంగా నడుస్తున్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నర్ వ్యవస్థను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య గవర్నర్ను వారధిగా పేర్కొన్నాడు. ఇంకా గవర్నర్ పదవీకాలం మనకు 156వ అధికరణ ప్రకారం 5 సంవత్సరాలు అని మనకు ఉంది. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కూడా, రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే ఈ 5 సంవత్సరాల కాలంలో అతని పదవిలో కొనసాగుతాడు. ఓకే, ఎందుకనంటే అతని నియామకం అనేది రాష్ట్రపతి ద్వారా జరుగుతుంది. గవర్నర్ పదవి అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాబట్టి ఎవరైతే అపాయింటింగ్ అథారిటీ ఉంటారో వాళ్ళ విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే ఇది గవర్నర్ అనేవాడు పదవిలో ఉంటాడు. ఒకవేళ గవర్నర్ రాజీనామా చేయాల్సి వస్తే తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి మాత్రమే సమర్పించాలి. ఇంతటితో ఈ అంశాన్ని మనం తెలుసుకుందామని అనుకుంటున్నాము. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు